తెలుగు రాష్ట్రాల్లో టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? హైటెక్ టెక్నాలజీ అంటే అందరికి టక్కున యాదకొచ్చే పేరేంది? ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్ అనగానే కనిపించేట ఆయన ఎవరంటే ఏం చెప్తారు? అందరూ ఏపీ సీఎం చంద్రబాబు సార్ పేరే ఏకగ్రీవంగా చెప్తారు. ఎసోంటి టెక్నాలజీ అయినా కూరల తగినంత ఉప్పేసుకొని వాడినట్టు వాడుకున్నట్లా సారు తర్వాతే ఎవరైనా అసోంటి చంద్రబాబు సార్ పేరు చెప్పుకొని ఆయన వేసిన హైటెక్ టెక్నాలజీ హైవే మీద నడుచుకుంటా కేటుగాలు తెలుగు తమ్ములనే ఎట్లా ముంచుతుర్రో చూస్తే ముక్కు మీద వేలేసుకున్నాడు పక్క. టెక్నాలజీకి మాల్వేర్ పట్టినట్టే పట్టిరు కదా గీళ్ళు అని మస్తు తిట్టుకోబట్టిరు జనాలంతా. ఏపీ సీఎం చంద్రబాబు సార్ వేసిన హైటెక్ టెక్నాలజీ హైవే మీద నడుచుకుంటా సారు తెచ్చిన స్మార్ట్ ఫోన్లో సారు ఫేసు చూయించే సారు పార్టీ తమ్ముళ్ళనే ఆర్పారు దోషిరు కదా. సారు సంక్షోభంలో అవకాశం ఎంకులాడుకోవాలి, టెక్నాలజీని పరగడపుల్ల నవిలినట్టు నవిలి నాసా వాళ్ళు కూడా మన మీద వ్యాసాలు రాసుకునేటట్టు చేయాలని సారు మోటివేట్ చేస్తే దొంగలేమో వేరే తీరులో మోటివేట్ అయినట్టున్నారు. ఏఐ ఫేస్ స్వాపరు, ఫేస్ క్లోనర్ యాపులల్లా చంద్రబాబు సారు దేవినేని ఉమా సార్లు మాట్లాడుతున్నట్టు మాట్లాడి 18 మంది తెలంగాణ టీడీపీ లీడర్ల గుండ్లు కొట్టిర్రు హైటెక్ కేటుగాళ్ళు. చూసిరా ఈ వీడియో చూస్తే ఏమనుకున్నారు? నిజంగానే బాబు సారు టీడీపీ కార్యకర్తలతోటి మాట్లాడినట్టు అనిపిస్తున్నది కదా. కానీ మీరు చూస్తున్నది ఇంటున్నది నిజం కాదు. అసలు ఆడ మాట్లాడేది బాబు సారు గానే కాదు. ఏఐ ఫేస్ స్వాప్ యాప్ వేసుకొని నిజంగా బాబు సారు మాట్లాడుతున్నట్టు మాట్లాడి సుత్తి కొట్టి సత్తుపల్లి తమ్ముళ్ళ నెత్తి కొరిగిండు ఏలూరు నుండే కేటుగాడు. అవి గట్లెట్లా అంటే ముందుగా వీళ్ళకో ఫోన్ వచ్చిందట. హలో, నేను దేవినేని ఉమా పిఎన్ మాట్లాడుతున్నా, మీతోటి సార్ వీడియో కాల్లో మాట్లాడతాడట, ఉండూరి అని ఒకడు ఫోన్ చేసాడట. నిజమే అనుకొని వీళ్ళు పొంగిపోయారు. అచ్చం దేవినేని సార్ ఫేస్ తోటే ఒక ఆయన ఫోన్లో వీడియో కాల్లోకి వచ్చి, బ్రదర్సు మన టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు మనమంతా సాయం చేయాలి, నేను ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్లకు 50,000 అయితే వంపూరి ముందుగా అనగానే నిజమే అనుకొని వాళ్ళు చెప్పిన 3 నెంబర్లకు 35,000 కొట్టిరట. మళ్ళా కొన్ని వద్దులకు తెలంగాణలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేసేందుకు మీకు టికెట్లు వస్తాయి, సీఎం చంద్రబాబు సార్ మీతోటి మాట్లాడుతా అన్నాడు. అనగానే వీళ్ళకి ఇక భూమి మీద కాలు నిలవనంత సంబరం అయిందట. బాబు సార్ ఏంది మాతోటి మాట్లాడు ఏందని చెప్పి ఎగిరి గంతేసిరట. కథమిగా ఇట్లా సారే మాతోటి మాట్లాడిండన్న సంబరంలో ఉబ్బి తబ్బిబైపోయారు వీళ్ళిగా. ఫోన్ కడి చేసినాక సార్ మిమ్మల్ని అందరినీ విజయవాడకు రమ్మన్నాడు, హోటల్ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం అనే వరకు నిజమే అనుకొని అంగీలు ఇస్తిరి కొట్టుకొని కార్లు కట్టుకొని విజయవాడలో దొంగోడు చెప్పిన హోటల్లో దిగిపోయారట. పిఏ అని చెప్పినోనికి ఫోన్ చేస్తే 18 మంది కాదు సారు 8 మందినే కలుస్తా అన్నాడు, కాకుంటే మీరు మనిషికి 10,000 అయితే ముందు నాకు కొట్టాలి అని చెప్పిండట. సరే పో, ఇంత దూరం వచ్చినాం, బాబు సార్ని అయితే కలుస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు 10,000 కొట్టిరట. అయినా కూడా వాళ్ళకి అక్కడ అనుమానం రాలే. ఇక ఓటర్ల వాళ్ళు బిల్లు అడిగే వరకు దే పెయిడ్ నో అంటే నో, మీరు ఓటర్ల నుండి వేరేటోళ్ళు ఎందుకు పెయిడ్ చేస్తారు, మీరే కట్టాల బిల్లు అనే వరకు మేము ఎవరమో తెలుసా, సీఎం బాబు సార్ మాలూం, ఓ మేరే పీచే హే, ఆయన రమ్మంటేనే వచ్చినామని ఓటర్లతోటి ఒలిగి దిగిరట వీళ్ళు. అరే పైసలు ఇవ్వమంటే బాబు సార్ పేరు చెప్తున్నారు ఏందని చెప్పి ఇక ఓటర్లు పోలీసు వాళ్ళకి పిలిపించారట. పోలీసు వాళ్ళు వచ్చినాక జరిగిన కథ అంతా అరుచుకుంటే ఎంబడే దేవినేని ఉమా సార్కి ఫోన్ చేసి, మీరు అక్కడ సత్తుపల్లికి వెళ్ళి 18 మంది తెలంగాణ టీడీపీ లీడర్లను సార్ని కల్పిస్తాను రమ్మన్నారా సార్ అని అడిగితే, నేనెందుకు పిలుస్తానే, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేనెందుకు కల్పిస్తానని చెప్తా అని చెప్పి సార్ చెప్పే వరకు వీళ్ళకి సీన్ అర్థమైపోయిందిగా. ఎక్కువ మాట్లాడితే ఇజ్జత్ పోతుందని సప్పుడు చేయక ఇంటితో పట్టిరట. 5 రోజుల కింద అయింది ముచ్చట, జర ఆలస్యంగా బయటపడ్డది. ఇక పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే పైసలు పంపిన నెంబర్లతో ఎంక్వైరీ చేస్తే ఏలూరు నుండే కేటుగాడే ఈ పని చేసిండని పోలీసు వాళ్ళు ఎరగబట్టిరు. చూడురి, టెక్నాలజీని తెలుగు జనాలకు పరిచయం చేసిన తెలుగు కార్యకర్తల అకౌంట్ల పైసల్ని ఎట్లా తెంపుకొని పోయిర్రు. ఇప్పటి నుంచి నిజంగానే ఎవరిదన్నా కాల్ వచ్చినా మీరు కూడా రియలేనా క్లోనా అని అడిగినాక మాట్లాడాలి. ఏఐ మంచిదే కానీ ఇగో సైడ్ ఎఫెక్ట్లు ఇట్లుంటున్నాయి అన్నట్టు టీడీపీలకే ఇట్లయిందని వేరే పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకోవద్దు. ఇవాళ వీళ్ళకైంది, రేపు మీకు కూడా ఇట్లనే అవుతుండొచ్చు. పైలం మరిగా.